జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అన్ని నియోజకవర్గాల్ని సమానంగా చూశారు. ఇంకా చెప్పాలంటే ఈ తూర్పు నియోజకవర్గానికి ఇంకా ఎక్కువ మంచి చేయాలన్న ఉద్దేశంతో దేవినేని అవినాష్ గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టి డెవలప్మెంట్ మిగతా నియోజకవర్గాలన్నిటికంటే కూడా ఈ నియోజకవర్గాన్ని ఎక్కువ జాగ్రత్తగా చూసుకొని ఎక్కువ డెవలప్మెంట్ చేసి గద్దె రామ్మోహన ఎమ్మెల్యే దేవినేని అవినాష్ గారా అన్న అనుమానం ప్రజల్లో కలిగింది. ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలకు ఏనాడు కనిపించలేదు గద్దె రామ్మోహన్ గారు. కానీ దేవినేని అవినాష్ గారు కాళ్ళకు చక్రాలు కట్టుకొని గడప గడపకి తిరుగుతూ మొత్తం 21 డివిజన్లలో కూడా ప్రతి కుటుంబాన్ని ఒక కొడుకుగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ప్రతి ఇంటిని పలకరించాడు. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకున్నాడు, వాళ్ళ బాధలు తెలుసుకున్నాడు, వాళ్ళకి ఏం చేయగలిగాడో చేశాడు. చెప్పి ఆగడ ఆయన చేసి చూపిస్తాడు. ఎందుకంటే ఆయన దేవినేని నెహ్రూ గారి కొడుకు.